ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీతో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నీవు ఓడిపోవడానికి పుట్టినవాడవు కావు, గెలవటానికి సృష్టించబడిన బిడ్డవు. అవును, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను భయపెడుతున్నవచ్చు. కన్నీళ్లు నీకు ఆహారమై ఉండవచ్చు. అసలు రేపుడు గురించి ఆలోచించాలంటేనే గుండెల్లో వణుకు పుడుతూ ఉండవచ్చు. దేవుడు నన్ను మర్చిపోయాడా, నా ప్రార్థన ఆయన వినడం లేదా అని నువ్వు ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావా? అయితే ఒకటి గుర్తుపెట్టుకో, సముద్రపు అలలు వెనక్కి వెళుతున్నాయి అంటే అర్థం అవి ఆగిపోయాని కాదు, ఇంకా వేగంగా ముందుకు దూసుకురావడానికి సిద్ధమవుతున్నాయని. నీ జీవితంలో కూడా ఇప్పుడున్న నిశ్శబ్దం రేపటి నీ అద్భుతమైన విజయానికి సంకేతం. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని వాక్యంలో ఉంది. రాసి పెట్టుకో, నీ కష్టాలు రోజులు ముగిశాయి, నీ అద్భుతాలు పర్వం మొదలైంది. సో ఈరోజు దేవుడు మీతో మాట్లాడే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి, మీకు నచ్చుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో కూడా దేవుడు ఎంతగానో స్పష్టంగా మాట్లాడి మరి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా మరి మీకు ఎంతగానో మరి అర్థవంతంగా ఉంటుంది. మీరు బాధల్లో సమస్యల్లో కృంగిపోయినప్పుడు అవి ఆదరణగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా చూడండి, వీడియోస్ చాలా బాగుంటాయి. సో మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ ద్వారా వేరొకరికి వాక్యం అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మరి దేవుడిని నమ్మని వాళ్ళు కూడా మరి నమ్ముకుని దేవుడు ఆ వాక్యం ద్వారా వారితో మాట్లాడి మరి రక్షణ పొందే అవకాశం ఉంటుంది. వాళ్ళలో కూడా మార్పు రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ బంధువులు రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరి మీ బంధువుల్లో కూడా మరి చాలామంది విగ్రహారాధన చేసేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల మరి మీ కుటుంబాలని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి మీ ద్వారా వేరొకరికి వాక్యం అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది. సో మరి నేటి సమస్యలు, దేవుని వాగ్దానాల గురించి ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఉద్యోగం లేక అప్పుల బాధల్లో సతమతమవుతున్నావా? చాలామంది ఈరోజు ఖాళీ జబ్బులతో, తీరని అప్పులతో మరి ఈ బ్రతుకు ఇంతేనా అని కుమిలిపోతున్నారా? కానీ వాక్యం చెబుతుంది మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ప్రకారము, యెహోవా తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా తీర్చును. యెహోవా తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా తీరుస్తాడు. నీవు తలగా కాదు, తోకగా కాక పైవాడుగానే ఉంటావు. నీవు అప్పు ఇచ్చే స్థితిలో ఉంటావు, కానీ అప్పు చేసే స్థితిలో దేవుడు ఉంచడండి. నమ్మకంతో అడిగివేయి, నీకు మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. గూడు లేక గృహ సమస్యలతో మరి బాధపడుతున్నావా? సొంత ఇల్లు లేక అద్దె ఇల్లులో అవమానాలు పడుతూ కన్నీరు కారుస్తున్నావా? మరి దేవుడు చెప్తున్నాడు యెషయా గ్రంథము 32:18 ప్రకారము, నా ప్రజలు కరమైన నివాసముల్లోనూ సురక్షితమైన గృహముల్లోనూ నివసించుదరని దేవుడు చెప్తున్నాడు. నీ సొంత ఇంటి కళ నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది. దేవుడు నీకు ఒక నెమ్మదైన నివాసాన్ని అనుగ్రహించబోతున్నాడు. మరి మూడవదిగా, భార్యాభర్తల పట్ల మరి మనస్పర్ధలు వచ్చి కుటుంబ కలహాలతో బాధపడుతున్నారా? ప్రేమ ఉండవలసిన చోట కలహాలు రాజ్యమేలుతున్నాయా? మాట పట్టింపులతో ఇల్లు నరకమై మారిపోయిందా? అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:33 ప్రకారము, దేవుడు మనకు సమాధానకర్త అయి ఉన్నాడు. మీ మధ్య ఉన్న గోడలను దేవుడు కూల్చివేస్తాడు, పగిలిన హృదయాలను ఆయన అతికిస్తాడు. నీ కుటుంబంలో తిరిగి నవ్వులు మళ్ళీ వస్తాయి. ఇంకా 4వదిగా, పిల్లల చదువుల గురించి, భవిష్యత్తుల గురించి ఆందోళన పడుతున్నారా? నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని భయపడుతున్నారా? అయితే దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు. యెషయా గ్రంథము 54:13 ప్రకారము, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశించబడుదురు, నీ పిల్లలకు నెమ్మది ఎక్కువగును అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి నీ పిల్లలు లోకంలో గనులుగా తీర్చిదిద్దబడతారు. వారి చదువుల్లో దేవుడు వారికి తోడై ఉంటాడు. మీరు బాధపడవద్దు, భయపడవద్దు. ఇంకా 5వదిగా, కోర్టు సమస్యలు, అనారోగ్యం మరి ప్రమోషన్ గురించి ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతున్నారా? రోగంతో శరీరం క్షీణించబోతుందా? ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదా? అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండము 15:26 ప్రకారము, స్వస్థతనిచ్చేవాడు దేవుడేనండి. మరి న్యాయంగా
మన పక్షాన నిలుస్తుంది. ఆయనే నీ రోగం నయమైపోతుంది. నీవు పనిచేసే చోట దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఉన్నతి పదవి నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. మీరు బాధపడకండి, భయపడకండి. మీరు ప్రార్థన మాత్రం చేయండి, దేవుడు మిగతాది చూసుకుంటాడు. మరి చిన్న ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్ స్టోరీ చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకసారి పడవలో శిష్యులతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. పడవ మునిగిపోతుందని శిష్యులు భయపడి కేకలు వేశారు. కానీ యేసు నిద్రపోతున్నారు. వారు ఆయన్ను లేపగానే ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దించారు. వెంటనే అంత నిశ్శబ్దం అయిపోయింది. నీ జీవితంలో కూడా ఇప్పుడు తుఫాను ఉండవచ్చు, కానీ నీ పడవలో యేసు ఉన్నాడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, నీ సమస్యలన్నీ మరి అణిగిపోతాయన్నమాట. ఆయన సరైన సమయంలో నిన్ను ఒడ్డుకు చేరుస్తాడు. నువ్వు బాధపడకు. మరి ఈ 3 అద్భుతాలు నీ జీవితంలో జరగబోతున్నాయన్నది మరి ఒకటిగా నీ శాపం ఆశీర్వాదంగా మారుతుంది, రెండవదిగా నీ కన్నీరు ఆనందంగా మారుతుంది, మూడవదిగా నీ శత్రువుల ముందే దేవుడు నీకు ఒక విందు సిద్ధపరుస్తాడు. ఓటమిని ఒప్పుకోకు, దేవుని వాగ్దానాన్ని పట్టుకో, విజయం నీదే. చిన్న ప్రార్థన అయితే చేద్దాము. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలను దీవించండి అయ్యా. వారి అప్పులు, బాధలు, అనారోగ్యాలు, కుటుంబాలు సమస్యలు ఇప్పుడే తొలగిపోవునుగాక. వారి జీవితంలో అద్భుతాలు చేసి వారిని సాక్షులుగా నిలబెట్టమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. మరి మీరు కూడా దేవుని మీద నమ్మకంతో ఉంటే కమెంట్ బాక్స్లో ఆమెన్ అని టైప్ చేయండి. ఈ వీడియోని మరొకరికి షేర్ చేయండి. అయితే దేవుడు 3 అద్భుతాలు చేస్తానన్నాడు కదా. ఆ 3 అద్భుతాలు ఏంటనేది మరొకసారి వివరిస్తానండి. మొదటి అద్భుతంగా శూన్యం నుండి సృష్టి. నీ దగ్గర ఏమీ లేదని అందరూ నిన్ను వదిలేశారని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు శూన్యం నుండి లోకాన్ని సృష్టించాడు. నీ జీవితంలో కూడా ఎక్కడైతే ఏమీ లేదు అని లోకం నిన్ను వెలెత్తి చూపుతుందో అక్కడే దేవుడు అద్భుతాన్ని మార్గాన్ని సృష్టిస్తాడు. నీ ఖాళీ జోబులు నింపబడతాయి. నీ ఖాళీ జీవితం ఆశీర్వాదాలతో నిండుతుంది. ఇది నీ మొదటి అద్భుతం. ఇంకా రెండవ అద్భుతం ఏంటంటే నిందల స్థానంలో గౌరవం. మరి నువ్వు నిందలతో అవమానాలై మరి కుమిలిపోతున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అప్పుల వల్ల, ఉద్యోగం లేకపోవడం వల్ల, లేదా కుటుంబ సమస్యల వల్ల సమాజంలో నువ్వు తలదించుకొని తిరుగుతున్నావా? రాసిపెట్టుకో. ఏ నోళ్ళు అయితే నిన్ను నిందించాయో అదే నోళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ అవమానమే నీకు అభిషేకంగా మారుతుంది. ఇది నీ రెండవ అద్భుతం. మూడవ అద్భుతంగా అసాధ్యమైన చోట సుసాధ్యం చేయగల దేవుడు మరి నీతోనే మాట్లాడుతున్నాడు. డాక్టర్లు చేతులెత్తేసిన, కోర్టు తీర్పు నీకు వ్యతిరేకంగా ఉన్నా, ప్రమోషన్ రాదని అందరూ అన్నా, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమవుతుంది. ప్రకృతి నియమాలు సైతం పక్కన పెట్టి నీ కోసం దేవుడు కార్యం చేస్తాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నీ సమస్యలు సముద్రాన్ని దారిగా మారుస్తాడు. ఇది నీ మూడవ అద్భుతం. మరి ఒక ఊరిలో ఒక ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి భారీగా అప్పులయ్యాయి. ఉన్న ఒక్క చిన్న ఇల్లు కూడా కోర్టు గొడవల్లో చిక్కుకుంది. భార్య అనారోగ్యంతో మంచం పట్టింది. పిల్లలు ఫీజులు కట్టలేక వారు స్కూలుకు మానేశారు. చుట్టూ ఉన్న వారంతా ఇక నీ పని అయిపోయింది, నీకు చావే గతి అని వికిరించారు. ఆ వ్యక్తి పీకల దాకా వచ్చిన అప్పులతో, అవమానంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ రాత్రి అతను బైబిల్ తెరిచాడు. ఒక్క వాక్యము అతని కంటపడింది. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా గ్రంథము 41:10 ప్రకారము ఆ ఒక్క మాటను అతడు గుండెలకు హత్తుకున్నాడు. తాను ఓడిపోలేదని, తన వెంట దేవుడు ఉన్నాడని నమ్మాడు. సరిగ్గా 3 నెలల తర్వాత ఊహించిన విధంగా అతనికి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కోర్టు తీర్పు అతనికి అనుకూలంగా వచ్చింది. అతని భార్య అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకుంది. అప్పుడు అతన్ని నిందించిన వారే నీ దేవుడు నిజమైన వాడని ఒప్పుకున్నారు. నీ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉందా? అయితే సిద్ధంగా ఉండు, నీ కథకు కూడా ఇలాగే ముగియబోతుంది. మరి చూశారు కదా, దేవుడు మనుషుల్లాగానే నీ పరిస్థితిని చూసి నిన్ను వదిలేయడు. నీ కన్నీటి చుక్క ప్రతీది ఆయన లెక్కలో ఉంది. ఈ క్షణం నువ్వు ఏ బాధలో ఉన్నా సరే, అప్పులు, కోర్టు గొడవలు, పిల్లల భవిష్యత్తు, అనారోగ్యం ఏదైనా సరే, వాటినన్నిటికంటే కూడా నీ దేవుడు గొప్పవాడు. ఈరోజే నీ జీవితంలో ఆ 3 అద్భుతాలు ప్రారంభమవుతున్నాయి. నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే నీ పక్షాన పోరాడేది సాక్షాత్తు దేవుడే
కాబట్టి ధైర్యంగా ఉండు. నీ గెలుపు పిలుపు వినబడే సమయం వచ్చేసింది. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే ఇప్పుడే ఈ కింద కమెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో ఆమేన్ టైప్ చేయండి. మీ విశ్వాసం మీ జీవితంలో అద్భుతాలు చూడబోతుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండుగా దీవించునుగాక. ఆమేన్. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరి మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ నేను చదివి ప్రార్థిస్తున్నానండి. చాలామంది నేను చనిపోవాలనుకుంటున్నాను, నా పరిస్థితి ఇంకా ఇంతే, నా జీవితం మారదు, నా కోసం సిస్టర్ ప్రేయర్ చేయండి అని ఎంతగానో వాళ్ళు ఎంతగానో బాధపడుతూ కమెంట్ చేస్తున్నారు. వారందరి కోసం కూడా నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను. తప్పకుండా దేవుడు మీకు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరు కృంగిపోవద్దు, బాధపడవద్దు. మీ కష్టాల నుంచి దేవుడు విడుదలిస్తాడు. మీరు ఈ వాక్యం విన్నారు కదా, ఈ వాక్యము మిమ్మల్ని ధైర్యంతో నింపుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మాట కూడా దేవుడు మాట్లాడాడు. కాబట్టి ప్రతి ఒక్క మాటకు మీరు ధైర్యాన్ని ఉంచుకొని భయపడకుండా ముందుకు సాగండి. దేవుడు ఖచ్చితంగా సరైన టైంలో మీకు ఏదైతే అవసరత ఉందో ప్రతి ఒక్క అవసరత కూడా తీరుస్తాడు. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.